వేవ్స్ 2025 వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ఇటీవల ఎక్కడ జరిగింది? ఢిల్లీ, చెన్నై, ముంబై, కోల్కతా. ఆన్సర్ ముంబై. ప్రపంచంలోనే అత్యధిక వయసున్న వ్యక్తిగా నిలిచిన ఎఖెల్ కేటర్హామ్ 115 సంవత్సరాలు. ఏ దేశానికి చెందినవారు? జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్, రష్యా. ఆన్సర్ ఇంగ్లాండ్. ఇటీవల మరణించిన గిరిజా వ్యాస్ ఏ సంవత్సరంలో మహిళా కమిషన్ చైర్పర్సన్గా పనిచేశారు? 1992 to 1995, 95 to 98, 99 to 2002, 2005 to 2008. ఆన్సర్ 2005 to 2008. భారతదేశంలోని అటవీ నిర్వహణ కోసం AI ఆధారిత రియల్ టైమ్ అలర్ట్ సిస్టమ్ను అమలు చేసిన తొలి రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్, కేరళ, జార్ఖండ్, మధ్యప్రదేశ్. ఆన్సర్ మధ్యప్రదేశ్. దేశంలో మొదటి అంతర్రాష్ట్ర చిరుత సంరక్షణ కారిడార్లో ఏ 2 రాష్ట్రాలు భాగస్వాములు? రాజస్థాన్, మధ్యప్రదేశ్, మధ్యప్రదేశ్ బీహార్, మధ్యప్రదేశ్ జార్ఖండ్, మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్. ఆన్సర్ రాజస్థాన్, మధ్యప్రదేశ్. కింది వాటిలో సరైంది. ఆస్ట్రేలియా ఎన్నికల్లో ఆ దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్ నేతృత్వంలోని పార్టీ తిరిగి నెగ్గింది. సింగపూర్ ఎన్నికల్లో ఆ దేశ ప్రధాని లారెన్స్ వాంగ్ పార్టీ నెగ్గింది. ఆస్ట్రేలియాలో అల్బనీస్ పార్టీ లేబర్ పార్టీ. సింగపూర్లో లారెన్స్ వాంగ్ పార్టీ పీపుల్స్ యాక్షన్ పార్టీ. ఆన్సర్ ABCD, ABD, ACD, ABC. ఆన్సర్ ABCD ఫస్ట్ వన్. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన జువా మనువెల్ గొంజాల్వేజ్ లౌరెన్సా ఏ దేశ అధ్యక్షుడు? ఫిజీ, అంగోలా, నైజీరియా, జింబాబ్వే. ఆన్సర్ అంగోలా. ఇటీవల వార్తల్లో నిలిచిన TCG బుయుకడ యుద్ధ నౌక ఏ దేశానిది? పాకిస్తాన్, అమెరికా, తుర్కియే, రష్యా. ఆన్సర్ తుర్కియే. బంగారం విక్రయించాలనుకునే వారికి సౌలభ్యంగా కృత్రిమ మేధ AI ఆధారిత గోల్డ్ మెల్లింగ్ ATMను భారత్లో ఎక్కడ తీసుకొస్తున్నట్లు గోల్డ్ సిక్కా సంస్థ వెల్లడించింది? హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, సూరత్. ఆన్సర్ హైదరాబాద్. ఇటీవల మరణించిన బాబా శివానందకు ఏ సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం వచ్చింది? 2023, 2022, 2021, 2020. ఆన్సర్ సెకండ్ వన్ 2022 సంవత్సరం. ఇటీవల వార్తల్లో నిలిచిన జెన్ గురియన్ విమానాశ్రయం ఏ దేశంలో ఉంది? పాలస్తీనా, ఇజ్రాయెల్, ఉక్రెయిన్, రష్యా. ఆన్సర్ ఇజ్రాయెల్. బ్రిక్స్ కార్మిక ఉపాధి మంత్రుల 11వ సమావేశం ఎక్కడ జరిగింది? ఇండియా, బ్రెజిల్, రష్యా, చైనా. ఆన్సర్ బ్రెజిల్. మహు ఆదహనర్ తోడేళ్ల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్. ఆన్సర్ జార్ఖండ్. భారత్లో 2011-12 నుండి 2022-23 మధ్య కాలంలో ఎన్ని కోట్ల మంది అత్యంత పేదరికం నుంచి బయటపడ్డారని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది? 18.2 కోట్లు, 18.1 కోట్లు, 16.4 కోట్లు, 12.3 కోట్లు. ఆన్సర్ 17.1 కోట్లు. 2011-12 నుంచి 2022-23 మధ్య కాలంలో ఎన్ని కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది? 37.8 కోట్లు, 32.8 కోట్లు, 26.4 కోట్లు, 31.3 కోట్లు. ఆన్సర్ ఫస్ట్ వన్ 37.8 కోర్స్. ఇటీవల భారత్లో పర్యటించిన
నకటాని ఏ దేశ రక్షణ మంత్రి? అమెరికా, జర్మనీ, జపాన్, రష్యా. ఆన్సర్ జపాన్. రష్యా విక్టరీ డేను ఏ రోజు నిర్వహిస్తుంది? మే 6, మే 9, మే 10, మే 12. ఆన్సర్ మే 9. పాకిస్తాన్లోని ఉగ్రవాదులపై భారత్ చేపట్టిన దాడులకు పెట్టిన పేరు ఏమిటి? ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ కర్మ, ఆపరేషన్ బ్రహ్మ, ఆపరేషన్ కావేరే. ఆన్సర్ ఆపరేషన్ సింధూర్. మానవ అభివృద్ధి నివేదిక 2023లో భారత్ స్థానం ఎంత? 142వ స్థానం, 133వ స్థానం, 130వ స్థానం, 120వ స్థానం. ఆన్సర్ థర్డ్ వన్, 130వ స్థానం. మానవ అభివృద్ధి నివేదిక 2022లో భారత్ స్థానం ఎంత? 142వ స్థానం, 133వ స్థానం, 142వ స్థానం, 134వ స్థానం. ఆన్సర్ సెకండ్ వన్, 133వ స్థానం. చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్గా బాధ్యతలు చేపట్టిన ఎయిర్ మార్షల్ ఎవరు? ఆశుతోష్ దీక్షిత్, నారాయణ దీక్షిత్, కుమారనాథ్ దీక్షిత్, నందిని దీక్షిత్. ఆన్సర్ ఆశుతోష్ దీక్షిత్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో చేరిన 123వ దేశం ఏది? ఫిజీ, అంగోలా, క్యూబా, నైజీరియా. ఆన్సర్ అంగోలా. 58వ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ గవర్నర్ల సదస్సు ఎక్కడ జరిగింది? సింగపూర్, మిలాన్, బీజింగ్, న్యూఢిల్లీ. ఆన్సర్ మిలాన్. రామానుజన్ జర్నీ ఆఫ్ ఏ గ్రేట్ మ్యాథమెటిషియన్ పుస్తక రచయిత ఎవరు? అరుణ్ సింఘాల్, దేవేంద్ర కుమార్ శర్మ, ప్రసాద్ శర్మ. ఫస్ట్ వన్, సెకండ్ వన్. ఆన్సర్ అరుణ్ సింఘాల్, దేవేంద్ర కుమార్ శర్మ బోత్. ఏ దేశానికి సంబంధించి యుఎన్ఓలో అంబాసిడర్గా ఇటీవల మైక్ వాల్జ్ నియమితులయ్యారు? రష్యా, కెనడా, చైనా, అమెరికా. ఆన్సర్ అమెరికా. భారతదేశంలో మొదటి ఏఐ డేటా సెంటర్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్, కేరళ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర. ఆన్సర్ ఛత్తీస్గఢ్. ఆంధ్రప్రదేశ్లో క్షిపణి పరీక్షా కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేస్తుంది? కాకినాడ, కృష్ణలంక, నాగాయలంక, తాళ్ళరేవు. ఆన్సర్ నాగాయలంక. ప్రపంచంలోనే విద్యుత్ బ్యాటరీలతో నడిచే అతిపెద్ద నౌకను ఏ దేశం ప్రారంభించింది? ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, జర్మనీ. ఆన్సర్ ఆస్ట్రేలియా. ఇటీవల భారత ప్రభుత్వం జాతీయ భద్రతా సలహా బోర్డును పునర్వ్యవస్థీకరించింది. ఈ బోర్డుకు ఎవరు నాయకత్వం వహిస్తారు? అలోక్ జోషి, అజిత్ డోవల్, కిరణ్ దార్, అమిత్ షా. ఆన్సర్ అలోక్ జోషి. చెరకుకు ఇచ్చే ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైజ్ ఎఫ్ఆర్పి 2025-26కు క్వింటాల్కు ఎంత పెంచుతూ కేంద్ర క్యాబినెట్ ఇటీవల నిర్ణయం తీసుకుంది? 383 రూపాయలు, 355 రూపాయలు, 455 రూపాయలు, 255 రూపాయలు. ఆన్సర్ 355 రూపాయలు. సెకండ్ వన్. షెడ్యూల్డ్ కులాల వ్యక్తులు క్రైస్తవ మతంలోకి మారిన రోజునే వారి ఎస్సీ హోదా రద్దవుతుందని, అలాంటి వారికి ఎస్సీ ఎస్టీ చట్టం కింద లభించే హక్కులు ఉండవని ఏ కోర్టు తీర్పునిచ్చింది? ఢిల్లీ హైకోర్టు, ఏపీ హైకోర్టు, ముంబై హైకోర్టు, గౌహతి హైకోర్టు. ఆన్సర్ ఏపీ హైకోర్టు. బాగ్లిహార్ ఆనకట్ట ఏ నదిపై ఉంది? రావి నది, సట్లెజ్ నది, చీనాబ్ నది, సింధు నది. ఆన్సర్ చీనాబ్ నది. ఏ రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన
విజింజం బహుళ ప్రయోజనాల పోర్టును ప్రధాని మోదీ ఇటీవల జాతికి అంకితం చేశారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర. ఆన్సర్ కేరళ. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రకారం దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న 513 మంది మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలలో ఎంత శాతం మంది నేర చరిత్రలు ఉన్నారు? 38%, 42%, 49%, 28%. ఆన్సర్ 28%. కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న జనాభా లెక్కల సేకరణలో కుల గణనను కూడా చేర్చాలని నిర్ణయించింది. అయితే భారతదేశంలో మొదటిసారిగా కుల గణన ఏ సంవత్సరంలో చేశారు? 1941, 1951, 1961, 1931. ఆన్సర్ 1931 సంవత్సరం. ఎన్నికల సేవలకు సంబంధించిన 40కి పైగా యాప్లను ఏకీకృతం చేస్తూ ఈసీఐ ప్రవేశపెడుతున్న నూతన డిజిటల్ వేదిక ఈసీఇన్, ఈసీఐనెట్, ఈసీఐ, ఈసీకెన్. ఆన్సర్ ఈసీఐనెట్. పర్షియన్ సింధు శాఖను ఏ విధంగా పిలవాలని అమెరికా నిర్ణయించింది? అమెరికా సింధు శాఖ, సౌదీ అరేబియా సింధు శాఖ, అరేబియా సింధు శాఖ, ఇరాన్ సింధు శాఖ. ఆన్సర్ అరేబియా సింధు శాఖ. S-400 క్షిపణి వ్యవస్థను భారత్ ఏ దేశం నుంచి కొనుగోలు చేసింది? ఫ్రాన్స్, అమెరికా, జర్మనీ, రష్యా. ఆన్సర్ రష్యా. తీర ప్రాంత తూర్పు ఆఫ్రికాలో ఇటీవల కొత్తగా కనుక్కున్న ఫాన్ని మాలిక్యులర్ ఫామ్ అనేది ఈగ, దోమ, కప్ప, పల్లి. ఆన్సర్ దోమ. అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? మే 10, మే 9, మే 8, మే 7. ఆన్సర్ మే 8. రోమన్ కాథలిక్ చర్చి నూతన పోప్ నాయకుడిగా అమెరికన్ కార్డినల్ రాబర్ట్ ప్రవోస్ట్ ఎన్నికయ్యారు. పోపుగా ఎన్నికైన తర్వాత తన పేరును ఎలా మార్చుకున్నారు? పోప్ లియో 18, పోప్ లియో 14, పోప్ లియో 19, పోప్ లియో 17. ఆన్సర్ పోప్ లియో 14. కమలా ప్రసాద్ బిసేసార్ ఇటీవల ఏ దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు? ఫిజీ, మారిషస్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, శాన్ మారినో. ఆన్సర్ ట్రినిడాడ్ అండ్ టొబాగో. ఏ దేశ నూతన ప్రధానిగా సలేం సలేహ్ బిన్ ట్రైక్ నియమితులయ్యారు? ఉరుగ్వే, యమన్, కువైట్, సౌదీ అరేబియా. ఆన్సర్ యమన్. 2026 ఆసియా క్రీడల్లో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ క్రికెట్ ప్రవేశపెడుతున్నారు. అయితే ఈ క్రీడలు ఎక్కడ జరగనున్నాయి? టోక్యో, ఐచి నగోయా, బీజింగ్, సింగపూర్. ఆన్సర్ ఐచి నగోయా. ప్రపంచ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నీ సుదర్శన్ కప్ 14వ విజేతగా ఏ దేశం నిలిచింది? చైనా, దక్షిణ కొరియా, జపాన్, భారత్. ఆన్సర్ చైనా.